హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము పిల్లలకి చాలా ఇష్టంగా తినేటువంటి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందుకోసం నేను 1 కిలో వరకు తాజా క్యారెట్స్ తీసుకున్నాను. వాటిని పీల్ చేసి బాగా తురుము పెట్టేసుకున్నాను. మొత్తంగా మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా తురుముకునేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాదము, జీడిపప్పుని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. పిల్లలు ఇష్టంగా నెయ్యి తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి మొత్తము బాగా కాగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని ఇందులో ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఈ కిస్మిస్ని యాడ్ చేయట్లేదు, ఓన్లీ జీడిపప్పు, బాదం మాత్రమే యాడ్ చేసుకొని చిన్న ఫ్లేమ్ మీద లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని పెట్టుకుంటున్నానండి. దీనివల్ల డ్రై ఫ్రూట్స్ వచ్చేసి క్రంచీగా ఉంటాయి, బాగుంటుంది కాబట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇందులోకి ఇంకొక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసి క్యారెట్ మొత్తాన్ని అందులోకి వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ క్యారెట్ని నెయ్యిలో వచ్చేసి లైట్గా చిన్న మంట మీద స్లో ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను చిన్న మంట మీద ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే సరిపోతుంది. దీన్ని మొత్తంగా చిన్న మంట మీద ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత క్యారెట్ కొంచెము మగ్గిపోయినట్లు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మీకు కావాల్సిన క్వాంటిటీలో నేనైతే 2 cups ఆఫ్ షుగర్ని తీసుకొని బాగా కలియబెట్టేసేసి కాసేపు ఇందులోకి మనం అయితే వాటర్ని యాడ్ చేయట్లేదండి. చక్కెరని కలబెట్టడం వల్ల ఆల్రెడీ మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఆ చక్కెర అంతా మెల్ట్ అయ్యి వాటర్గా మారుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం దాన్ని కలిపిన తర్వాత విజిల్ పెట్టేసేసి చిన్న మంట మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆపేసేయాలండి. ఇప్పుడు చూడండి 3 విజిల్స్ వచ్చేసాయి. క్యారెట్ మొత్తం చూడండి జ్యూసీగా అయిపోయింది. ఇందులో లిక్విడ్ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా, అందుకని మూత తీసేసి నేను ఒక 2 minutes అలాగే చిన్న మంట మీద పెట్టేశాను. మంచి టేస్టీగా ఉన్నటువంటి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇందులోకి నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వీటిలోకి మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసేయడమే. చూడొచ్చు కదా, మీకు ఎంత టెంప్టింగ్గా అన్నీగా ఉన్నటువంటి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు సమ్మర్లో హాలిడేస్ వస్తున్నాయి, ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలాంటి హెల్తీగా ఉన్నటువంటి స్వీట్స్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తింటారు, మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం